నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు ఇప్పుడు ముఖ్యాంశాలు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కు త్వరలో భూమి పూజ మీడియా ముఖంగా స్పష్టం చేసిన ఎంపీ సీఎం రమేష్ తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు భక్తులను ఆకట్టుకుంటున్న విద్యుత్ దీపాల అలంకరణ కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి ఫైర్ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు సిగ్గుచేటని ఎద్దేవా కాకినాడ శ్రీపీఠంలో వైభవంగా దసరా శరన్నవరాత్రులు మహాశక్తి యాగాన్ని తలపెట్టామన్న స్వామి పరిపూర్ణానంద సరస్వతి త్వరలోనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కు భూమి పూజ జరుగుతుందని కేంద్ర రైల్వే పార్లమెంటరీ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ తెలిపారు. కేంద్ర రైల్వే పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా ఎంపికైన తర్వాత తొలిసారిగా విశాఖ వచ్చిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు విమానాశ్రయంలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. త్వరలోనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కు భూమి పూజ జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రైల్వే జోన్ కార్యాలయం ఇతర కార్యకలాపాలకు కావలసిన భూమిని రైల్వే శాఖకు అందిస్తారని తెలిపారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, బీజేపీ మాజీ శాసనమండలి సభ్యులు పీవీఎన్ మాధవ్, ఇతర బీజేపీ రాష్ట్ర నేతలు ఎంపీ రమేష్ కు ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా నన్ను ఎంపిక చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, అలాగే హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రైల్వే ఉండే కమిటీలలో రైల్వే కమిటీకి చాలా ఇంపార్టెంట్. మనకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. దీనివల్ల ప్రయాణికులకి ఏ విధంగా ఇంకా మంచి సౌకర్యాలు కల్పించాలి, అలాగే ఫ్రైట్ కారిడార్ను ఏ విధంగా డెవలప్ చేయాలి. ఎందుకంటే రైల్వేస్లో డెవలప్మెంట్ చేసడానికి చాలా ఉంది. ప్రధానమంత్రి కూడా ఈ రైల్వేస్ రోడ్స్ అయితే ఏ విధంగా డెవలప్ చేశారో రైల్వేస్లో డెవలప్ చేశారని చెప్పేసి కూడా సంకల్పంతో ఉన్నారు. దీనికి ఈ కమిటీ త్వరపడుతుంది. ఈ బాధ్యత ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ఈరోజు నాయకులకి అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తాను. రైల్వే జోన్ ఆల్రెడీ అంతా రెడీగానే ఉంది. ల్యాండ్ ఒకటి సెలెక్ట్ చేసేసుకుంటే తొందరలోనే దానికి ఫౌండేషన్ కూడా అయిపోతుంది. లేదా ఇప్పుడు 5 సంవత్సరాల కిందట మనం చూసాము, రైల్వే మినిస్టర్ డైరెక్ట్గా పార్లమెంట్లో చెప్పాడు స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అడుగుతుంటే ఇవ్వలేదని. ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా త్వరలోనే ఫౌండేషన్ డేటు మీకు తెలియజేస్తాం. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ 4 మాడవీధులతో పాటు కొండపై పలు ప్రాంతాల్లో టీటీడీ విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో లైటింగ్ ఏర్పాట్లు చేపట్టారు. జీఎంసీ టోల్ గేట్ వద్ద మహావిష్ణువు, సీతారాములు, ఆంజనేయ స్వామి, భూదేవి, శ్రీదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి ఆర్చులు అమర్చారు. రామ్ బగీచా వద్ద 7 ద్వారాలతో శ్రీవారిని దర్శించుకున్నట్లు ఏర్పాటు చేసిన సెట్టింగ్ ఆకట్టుకుంటోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. వైసీపీ పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని ప్రజలపై వైఎస్ఆర్సీపీ నాయకులు దాడులు చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో అరాచక పాలన నడుస్తోందని, 100 రోజుల పాలనలో పులివెందులతో పాటు జిల్లా వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, పులివెందులలో ఇష్టానుసారం మట్కా, జూదం నడిపిస్తున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, పోలీసులు నామమాత్రంగానే ఉన్నారంటూ ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడైన అవినాష్ రెడ్డి గారు కడప జిల్లాలో శాంతి భద్రతల సమస్య తీవ్రమైంది. జిల్లా పోలీసు యంత్రాంగం తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి మందగించింది. మట్కా, జూదం, అక్రమ మైనింగ్ ఎక్కువైపోయి అధికార యంత్రాంగం సుప్త చేతనావస్థతో నిర్వీర్యమైందని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి గారికి కొన్ని పలు ప్రశ్నలు సంధిస్తున్నా, మీకు నిజాయితీగా చిత్తశుద్ధిగా మీరు సమాధానం చెప్పగలరా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. పులివెందులలో కడప జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయని మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ అనుచరులు కానీ నేరాలు ఘోరాలు చేస్తే బాధితులు పోలీస్ స్టేషన్కి పోతే కనీసం ఏనాడైనా సరే పోలీస్ కేసు నమోదు చేసిన
దుస్థితి ఏ రోజైనా గత 5 సంవత్సరాల్లో ఉండిందా అని అడుగుతున్నా. కానిస్టేబుల్ కంటే అధ్వానంగా, మీ ఇంట్లో అటెండర్ కంటే అధ్వానంగా అంబురాజంతో మీరు పనిచేయించుకోవడం జరిగింది. ఏ ఎస్పీ అయినా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఆ జిల్లా కేంద్రాలకు ఎస్పీలుగా పనిచేస్తారు. కానీ అంబురాజును మీ ఇంట్లో పని మనిషి కంటే అధ్వానంగా పనిచేస్తున్నందువలన, మీకు జీవ్ హుజూర్ అంటున్నందువల్ల దాదాపు 4.5 సంవత్సరాల పాటు మీరు అంబురాజును పెట్టుకోవడం జరిగింది. ఎందుకు కానీ మీరు అంబురాజును అన్ని రోజులు పెట్టుకోవాల్సి వచ్చిందో ఒకసారి నేను ప్రశ్నిస్తున్నా. మీ అన్న పులివెందులకు వచ్చినప్పుడు కానీ, మీ బర్త్డేలకు కానీ, రాజశేఖర రెడ్డి వర్ధంతి జయంతులకు కానీ, ఎంపీగా ఉన్న మీ జయంతి కానీ ఎవరు మీకు ఫ్లెక్సీలు వేసేది? డేని రవి అనే వాళ్ళు ఎవరు? వాళ్ళిద్దరూ పులివెందుల నియోజకవర్గంలో మటకా జూదాన్ని శాసించిన వాళ్ళు. అందరికంటే ఎక్కువగా మీ పర్యటనల సందర్భంగా డేని అనేవాడు ఫ్లెక్సీలు లక్షలాది రూపాయలు ఫ్లెక్సీలు వేసేవాడా, లేకపోతే వేరే వాళ్ళు వేసేవాళ్ళ? ఒకసారి ఆలోచించాలా. పులివెందుల పట్టణ ప్రజలందరికీ తెలుసు డేని అంటే మటకాని. ఆఖరుకు మటకాలో ఎవరికైనా అమాయకులకు డబ్బు తగిలితే పొరపాటున వారికి ఏమైనా 1,00,000 2 లక్షలు ఇవ్వాల్సింటే వాళ్ళందరిపైన ఎవరికైతే ఆ డబ్బు వచ్చింటుందో వాళ్ళ ఇళ్ల మీదకి పోలీసు అధికారులు పంపించి వాళ్ళ దౌర్జన్యాలు చేసి వాటిని కానీ ఎగరగొట్టించింది వైఎస్ఆర్సీపీ నాయకులు కాదని ప్రశ్నిస్తున్నా. ఇక అక్రమ మైనింగ్ గురించి మాట్లాడుతున్నారు. అక్రమ మైనింగ్ కాజులు, అక్రమ మైనింగ్ ద్వారా ఆ రక్తపు అడుగుల్లో నుంచి 100 కోట్ల రూపాయలు సంపాదించింది, మీ రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించింది అక్రమ మైనింగ్తో కాదా అవినాష్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. వేంపల్లి మండలాలు మీరు అక్రమ మైనింగ్ చేయలేదా? టిఫిన్ బరీడీకి సంబంధించిన దాదాపు 14-15 వేల టన్నులు ముగ్గురాయి ఉంటే దొంగతనంగా మీ అనుచరులు వాటిని తీసుకోబోయలేదా? అనుమతులు లేకుండా కూడా అక్రమంగా మీరు ఆ రోజు ముగ్గురాయిని తరలించిన మాట వాస్తవమా కాదని అడుగు. గత 20 సంవత్సరాలుగా వైఎస్ ప్రతాప్ రెడ్డి గారికి ఈ జెలిడిన్ స్టిక్స్ కానీ, ఈ డిటనేటర్స్ కానీ అమ్మే లైసెన్స్ ఆయనకే ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-19 మధ్యలో కానీ ఆయనే ఉంది. మేమేమి కక్ష సాధింపు చర్యగా ఆయన లైసెన్స్ రద్దు చేయలే. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామి జెండా మహోత్సవంలో భాగంగా ఆంజనేయ స్వామి జెండాల వీధి ప్రదర్శన కార్యక్రమం సాంప్రదాయబద్దంగా జరిగింది. ఉభయదారుల నివాసాల నుంచి ఆంజనేయ స్వామి జెండాలను మేళ తాళాలతో తప్పెట్లతో వీధి ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. స్థానికులు ఆంజనేయ స్వామి జెండాను దర్శించుకుని కొబ్బరికాయలు, బూడిద గుమ్మడికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. క్రీస్తు సంఘాలు మరింత అభివృద్ధి చెందాలని పాలకొల్లు క్రీస్తు సంఘం సువార్తికులు డాక్టర్ ఎస్ ఎబినేజర్ అన్నారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని 21వ వార్డు క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో దేవుని రాజ్య సువార్త సభ రొక్కాల నాగబుజ్జి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఎస్ ఎబినేజర్ మాట్లాడుతూ క్రైస్తవులంతా దేవుని వాక్యం విని క్రీస్తుపై విశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రొక్కాల నాగబుజ్జి మాట్లాడుతూ దేవుని పని బాధ్యతగా నమ్మకంతో చేస్తే క్రీస్తు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. అనంతరం ఎస్ ఎబినేజర్ కి ఆదర్శ ఉత్తమ అవార్డు ఇచ్చి కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. సువార్తికులు ఆనంద్ కుమార్, రాజేందర్ రావు, విజయ్ కుమార్, జాన్ బాబు, గోపాలకృష్ణ, రవిబాబు, రాసమౌళి విశ్వాసులు పాల్గొన్నారు. క్రీస్తు సంఘము ఆధ్వర్యంలో దేవుని రాజ్య సువార్త సభ దేవునితో బట్టి చాలా సంతోషంగా జరిగింది. ముఖ్య ప్రసంగులుగా పాల్గొన్న క్రీస్తు సంఘ సహోదరులు సువార్తికులు డాక్టర్ ఎస్ ఎబినేజర్ గారు మన మధ్య వచ్చి సంఘ క్షేమ అభివృద్ధి గురించి అద్భుతమైన ప్రసంగాన్ని చెప్పడం మేము చాలా సంతోషపడుతున్నాం. వచ్చిన వారందరూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. అందరూ చెప్పింది ఏంటంటే చాలా మంచి వాక్యం వరకు అందజేసే ప్రకారం థ్యాంక్స్ అని చాలా మంది సంతోషంగా చెప్పడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి స్థానిక సంఘ సభ్యులు ఎంతో సహకరించారు. అలాగే బైబిల్ కాలేజీ అందరూ కూడా చాలా మంది సహకరించారు. ముఖ్యంగా అన్నయ్య గారిని ఈ రోజు ఆదర్శ సోషల్ సర్వీస్ ఆఫీస్ ద్వారా ఉత్తమ అవార్డు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఎబినేజర్ గారిని గుర్తించి ఆయన చేసిన సేవల్ని గుర్తించి ఆదర్శ అవార్డును కూడా అందజేసి సన్మానించడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. మేము దేవుని పనుల్లో ఇంకా ముందుకు వెళ్ళాలని మీరందరి కొరకు ప్రార్థన చేయండి. అలాగే జాన్ బాబు గారు, ఆనంద్ గారు, అలాగే మన రాజేంద్ర గారు, ఇంకా సహోదరులు చాలా మంది సహాయం చేస్తారు, చాలా మంది సపోర్ట్ గా ఉన్నారు. వాళ్ళందరి బట్టి తెలియజేస్తూ దేవుని కొద్ది మాటలు దీవించిన గాక. ఆడపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం నిర్వహించినటువంటి
క్రీస్తు రాజ్య సువార్త సభలో పాల్గొనడానికి దేవుని వార్త అందించడానికి మరి సహోదరులు వక్కాల నాగబుజ్జి గారు టీం అంతా కూడా ఎంతో ప్రయాసపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి చేరువచ్చిన ప్రతి వారికి సంఘము క్షేమాభివృద్ధి సంఘము ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ప్రపంచంతో చక్కగా దేవుని వాక్యం అందించడం జరిగింది. విన్న వారందరూ కూడా సంతోషదాయకంగా మరిన్ని చోట్ల ఈ సత్యాలను చెప్పడానికి వారందరూ ఎంతో సంతోషించారు. వచ్చినటువంటి దైవజనులు కానీ విశ్వాసులు కానీ మన దేవుని కృపలో వీరి కుటుంబాలను దేవుడు ఇంకా ఆశీర్వదించి మరి దేవుని పనిలో పరిచయంలో బలమైన ఆయుధాలుగా సాధకాలుగా మరి ఈ కుటుంబాలను వారి టీంని వాడుకోవడానికి దేవుడు సహాయం చేయాలన్న మీరందరూ ప్రార్థించాలని సహకరించాలని ఈ పని పరిచయం కొరకు మీ అందరూ ప్రార్థన ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ దేవుని చిత్తమైతే మరోసారి మరొక కూడిక ద్వారా ఇలా కలుసుకుని దేవుని మహిమపరచడానికి దేవుని కృపనివ్వాలని కోరుకుంటున్నాను. ఈ కూడికకు చేరువచ్చిన ప్రతి వారికి మరొక్కసారి క్రీస్తు యేసునామమున మన దైవజనులకు విశ్వాసులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి సహోదరులు నాగబుజ్జి గారు వారి టీం అంతటా కూడా పేరు చెప్పిన హృదయపూర్వకమైన గూడూరు మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు ఏదైనా సమస్య వస్తే వారి కుటుంబ సభ్యుల్లాగా ఆ సమస్యను పరిష్కరించేందుకు పాటుపడతానని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ముగింపు సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఇటీవల వరదలు సంభవించిన విజయవాడ నగరంలో ఉత్తమ సేవలందించిన గూడూరు మున్సిపాలిటీకి చెందిన 11 మంది కార్మికులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పురస్కారాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు పట్టణాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచే మున్సిపల్ కార్మికులను తాను కుటుంబ సభ్యులుగా భావిస్తానని ఎల్లవేళలా వాళ్లకు అండగా నిలుస్తానని పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ కార్మికులు సిబ్బంది వారి ఉత్తమ సేవలను అందిస్తూ పట్టణాభివృద్ధికి సహకారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు, మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. ఉదయం లేచి బయట తిరగాలన్నా మీ యొక్క సహాయం కావాలా. ఎంత పెద్దవాడికైనా సరే, ఎంత మైత్రాంతరుడు కానీ, ఎంత పేదవాడికైనా సరే. ఎందుకంటే ఉదయం లేచి మొత్తం ఊరిని శుభ్రం చేసేటువంటి బాధ్యత మీరు తీసుకున్నారు. ఎందుకంటే ఇది చిన్న పని కాదు. ఈ పని చేయడం అనేది చిన్న పని కాదు. మీరందరూ మంచివాళ్ళు కాబట్టి మన గూడూరు బాగుండాలి, మన గూడూరులో శానిటేషన్ బాగుండాలనే ఉద్దేశంతో నాకు గతం కన్నా గూడూరుని ఇప్పుడు చూస్తే సంతోషం ఉంది. కొంత గతంలో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఉన్నారు సిబ్బంది కానీ పాపం అందరూ కూడా ముసలి వాళ్ళు పనిచేయలేని పరిస్థితుంది. కానీ ఈరోజు చూస్తే అందరూ కూడా మధ్య వయస్కులే ఉన్నట్టు కనిపిస్తుంది, అంతా కుర్రోళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గూడూరుని బాగు చేయాల్సినటువంటి పరిస్థితి మీది, గూడూరుని శుభ్రంగా ఉంచవలసినటువంటి పరిస్థితి మీది. మీరందరూ చేస్తే గూడూరుకు మంచి పేరు వస్తుంది, ఎమ్మెల్యేగా నాకు కూడా ఒక మంచి పేరు వస్తుంది అని చెప్పి మేము తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా మన కమిషనర్ గారికి నిజంగా చాలా సంతోషం. ఒక మంచి కమిషనరు గూడూరులో ఉన్నందుకు మీరందరూ కూడా సంతోషించాలి. ఎందువల్లంటే ఆయన అన్ని అవగాహన ఉంది, పురుషుగా ప్రవర్తించేటువంటి మనస్తత్వం లేదు, అన్నీ కూడా ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆయన కూడా పేద కులంలో పుట్టాడు కాబట్టి ఆయన కూడా ఈ బాధలన్నీ తెలుసని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మనం చెప్పేది ఒకటేనమ్మా, మనందరం కూడా పేద కులం వచ్చాం, మనం కోటేశ్వరం కాదు. కాబట్టి గూడూరుని బాగు చేయమని చెప్పి కోరుకుంటూ విజయవాడలో బ్రహ్మాండంగా మీ యొక్క సేవలను అందించినటువంటి ఆ 11 మందికి ఈరోజు ఇక్కడ సన్మాన కార్యక్రమం కూడా పెద్దలు కిందనగా చేతుల మీదుగా జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీకు ఏ అవసరం వచ్చినా మీ కుటుంబ సభ్యుడు సునీల్ కుమార్ ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఎమ్మెల్యే అని చెప్పి నా కళ్ళు పైకి లేవమ్మా, నేను ఉండేది మీకు తెలిసి ఎక్కడ ఉన్నాను, నేను మీతో ఉండేవాడిని, ఈ ఊరు వదిలి పోయేవాడిని కాదు. కాబట్టి మీ అందరి దగ్గర వచ్చే అప్పుడు నా అవసరం కాబట్టి అందరూ నా సహాయం చేశారు. మీరందరూ సహాయం చేశారు కాబట్టి రెండోసారి నేను ఎమ్మెల్యే గెలిచాను. మీరందరూ మీరందరూ అంటే పేదవాళ్ళు, అదే పేదవాళ్ళు కానీ సహాయం చేయకపోతే నేను ఈ బైక్ కొట్టినవాడు కాదు, రెండోసారి ఎమ్మెల్యే అయ్యేవాడు కాదు. నేను ఎమ్మెల్యే అంటే దానికి కారణం మా పేదవాళ్ళు. దాంట్లో ఎక్కడన్నా నేను ధైర్యంగా చెప్తాను. కాబట్టి సునీల్ కుమార్ని చూసి ఎవరు భయపడిన అవసరం లేదమ్మా. మీకు ఏ ఇబ్బంది ఉన్నా వచ్చి నన్ను సంప్రదించండి. ఖచ్చితంగా సాధ్యమైతే ఖచ్చితంగా చేసి తీరుతా. సాధ్యం కాబట్టి చెప్పేస్తా, సాధ్యం కాదని చెప్పి దాంట్లో ఇప్పుడు కాసేపు ప్రకటనలు.